कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तव अवतार। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवयाम् उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनाम्। గురువు తరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శనులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. మనం ఏం నేర్చుకోవాలన్నా కానీ ఒక గురువు కావాల. భౌతికంగా కూడా ఏం నేర్చుకోవాలన్నా ఒక గురువు మనం ఆశ్రయించినప్పుడే ఆ యొక్క విద్యను మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఆధ్యాత్మికంగా కూడా మనకు ఖచ్చితంగా తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి ఆశ్రయం పొంది అతనికి సేవలు చేసి పరిప్రశ్నైన ఆత్మతత్వం గురించి తెలుసుకునే దానికోసం మనం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గురువు మరి ఆ పరంపరలో వచ్చిన వాడై ఉండాలా, తర్వాత తత్వాన్ని దర్శించిన వ్యక్తి అయి ఉండాలి. ఆ గురువు శిష్యుణ్ణి భావబంధనాల నుంచి విముక్తుని చేసి భగవత్ సన్నిధికి చేర్చేవాడై ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు ప్రతి సబ్జెక్టుకి కూడా ఒక గురువు శిష్యుడు ఉంటారు. కానీ ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చేసరికి శిష్యులు ఎవరు ఉండరు, అందరూ గురువులే. నా ఉద్దేశం ప్రకారం అంటూ ఉపన్యాసాలు మొదలు పెట్టేస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక చింతనలో ఇన్ని రకాలైనటువంటి తికమకలు ఉన్నాయి అంటే కారణం ఏంటి అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం వల్ల ఇన్ని తికమకలు సమాజంలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాయన్నమాట. కానీ ఈ తత్వదర్శన మరి ఈయనకు తత్వం ఎక్కడ దర్శించింది? ఆయన గురువు దగ్గర నుంచి ఆయన పొందారు, ఆయన గురువు నుంచి పొందారు. ఈ రకంగా ఇది పరంపరలో మొదలైంది. మనం ముందు శ్లోకంలో కూడా చర్చించాం. ఈ జ్ఞానం ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్ మాన్యువల్ దాని యొక్క మెకానిజం గురించి ఎవరు ఇస్తారు? ఆ కంప్యూటర్ తయారు చేసిన వ్యక్తి ఇస్తాడు. అదే రకంగా ఈ ఆత్మజ్ఞానం, ఈ సృష్టి రహస్యం, ఈ యొక్క ప్రకృతి చట్టాలు, వీటన్నిటినీ కూడా ఎవరు సృష్టించారో ఆ వ్యక్తి ఇస్తారు. అది ఎవరు? సృష్టికర్త ఎవరు? భగవంతుడు. బ్రహ్మ సంహితలో చెప్తూ ఉన్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర అంటే కంట్రోలర్. ఈశ్వర అంటే శివుని కూడా ఈశ్వరుడు అంటాం, కానీ ఈశ్వర అంటే కంట్రోలర్, అధిపతి. ఈశ్వర పరమకృష్ణ, నీ శరీరానికి నీ ఈశ్వరుడివి. కానీ ఈ ఈశ్వరులందరిలోకి కూడా పరమమైనటువంటి వాడు ఆ కృష్ణుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, సచ్చిత్ ఆనంద, శాశ్వతమైన సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందం కలిగిన విగ్రహ. అంటే విగ్రహ అంటే స్వరూపం,
సచ్చిదానంద విగ్రహ ఆవిర్గోవింద సర్వకారణ కారణం. ఆయనే సర్వకారణ కారకుడు. మరి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము పరంపర ద్వారా స్వీకరించాలా. అందుకనే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహత యోగో నష్ట పరాంతప. ఈ జ్ఞానం అర్జున పరంపరలో వస్తూ ఉండింది. ఆ పరంపర నష్టమైన దానివల్ల మళ్ళా నేను తిరిగి నీకు చెప్తూ ఉన్నాను. పరంపర మనం కూడా ఏం చదివావయ్యా అంటే బిఏ చేశాను, ఎంఏ చేశాను, ఎంబీఏ చేశాను, ఎంబీబీఎస్ చేశాను. ఏ యూనివర్సిటీ నుంచి అంటారు. అదే యూనివర్సిటీ ఏం లేదు, నేనే డిక్లేర్ చేసుకున్నానంటే దానికి వాల్యూ లేదు. అదే రకంగా ఈ జ్ఞానం కూడా పరంపరలో రావాలా. ఆ పరంపరలు కూడా 4 పరంపరలు ప్రామాణికమైనటువంటివి. బ్రహ్మ పరంపర, స్త్రీ పరంపర, తర్వాత కుమార పరంపర, రుద్ర పరంపర. బ్రహ్మ పరంపరకి మధ్వాచార్యుల వారి ఆచార్యులు, తర్వాత శ్రీ సంప్రదాయానికి రామానుజాచార్యుల వారి ఆచార్యులు, కుమార సాంప్రదాయం నింబారక స్వామి, విష్ణుస్వామి రుద్ర సంప్రదాయాన్ని. ఈ రకంగా పరంపర ఆచార్యులు ఉన్నారు. ఆ పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు చేర్పులు మార్పులు ఉండవు. పరంపర లేకపోతే ఏమవుతుంది? వ్యక్తి యొక్క స్వార్థానికి కలియుగం, కల్తీలకు యుగం, కల్తీలకు యుగం, అన్ని కల్తీలే కలియుగంలో. ఆధ్యాత్మిక తత్వంలో కూడా కల్తీలు చేస్తారు కలియుగంలో. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ప్రచారం చేసేటప్పుడు ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి, ఆ 4 పాదాలను పడగెట్టేటువంటి 4 వ్యసనాలు. అందువల్ల మాంసభక్షం అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది, వ్యభిచారం పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది, మద్యం తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది, జూదం సత్యవాక్ పరిపాలన అన్న పాదాన్ని పడగొడుతుంది. మొట్టమొదట ధర్మహీన పశువీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం అవుతాడు. అందువల్ల ఈ వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ మనుషులవుతారు. అందువల్ల ఇస్కాన్లో ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలా అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రభుపాదుల వారితో అన్నారు, మీకున్న వాక్చాతుర్యానికి వేల లక్షల మంది ఫాలోవర్స్ని తీసుకొస్తాం, అనుచరులను, కానీ ఈ నియమాల్లో కొంచెం సడలింపులు చేయండి. ఏదో రోజు తాగకూడదు, వారానికి ఒకసారి తాగాలనో, రోజు తినకూడదు, నెలకోసారి తినాలనో, ఏదో కొంచెం సడలింపులు, మీరు చాలా మంది ఫాలోవర్స్ని తీసుకొస్తాం. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, సంస్థాపకాచార్యులు, నేను ఇక్కడికి వ్యాపారానికి రాలేదు, అడుగు తినడానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్క వ్యక్తి ఈ నియమాలు పాటించినా కానీ నా యొక్క మిషన్ సక్సెస్ఫుల్ అయిందనుకుంటాను, కానీ చేర్పులు మార్పులు చెయ్యను అన్నారు. ఇది గురువులో ఉండాల్సినటువంటి. ఏదో ఫాలోవర్స్ తగ్గిపోతారేమో, లేకపోతే ఆశ్రమానికి ఆదాయం తగ్గిపోతుందేమో, నువ్వేం చేసినా పర్వాలేదు అయినా నన్ను గురువుగా అంగీకరించి అప్పుడప్పుడు విరాళం ఇస్తే చాలు, ఇది కాదు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నగనం నజనం న సుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తిరహైతుకీ త్వయి. నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తి, తత్వవేత్త, అతనిలో ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి? నా ధనం, నాకు ధనం వద్దు. నా జనం, జిందాబాద్ అనే ఫాలోవర్లు వద్దు. నా సుందరీం, సుందరుల యొక్క సాంగత్యాన్ని నేను కోరుకోవట్లేదు. నా కవితాంబా జగదీశ కామయే, కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు. అబ్బా, చక్కగా మాట్లాడాల. మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తిరహైతుకీతే. జన్మ జన్మలకు స్వామి నీ పాదసేవ నాకుంటే చాలు. ఇతను నిజమైన ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు గురువులంతా కూడా భౌతికమైన విషయాలు బోధిస్తున్నారు శిష్యులకి. నీకు అది వస్తుంది, నీకు ఇది వస్తుంది. అరే, ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరులందరిలోకి కుబేరుడిగా నువ్వు తయారవచ్చు, కానీ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం, నీ కోట్ల డబ్బులు వీటిని ఏమైనా జయించగలవా? లేదు. మరి ఎవరు జయించగలరు ఈ దుఃఖాలను? నిజమైన దుఃఖాల జీవితంలో జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఎవరు జయించగలరు? భగవంతుడు చెప్తున్నారు,
ఆ బ్రహ్మాభూణాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతే పునర్జన్మల విధిలు. నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు అంటున్నా. మరి ఆయన లోకానికి వెళ్ళడానికి అర్హత ఏమిటి? అంత్యకాలంలో ఆయన స్మరించాల. మరి ఎవరు స్మరించగలరు? కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని ఎవరైతే పెంపొందించుకోగలరో అంత్యకాలే నారాయణ స్మృతి. అంత్యకాలంలో ఆ నారాయణుణ్ణి స్మరించగలరు. ఎవరు భగవత్ తత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోగలరు అంటే పాపభూయిష్టమైనటువంటి కర్మలను త్యజించినటువంటి వ్యక్తి అర్థం చేసుకోగలడు భగవత్ తత్వాన్ని అని చెప్పి విదురునితో మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు భాగవతంలో. పాపభూయిష్టమైనటువంటి కర్మలను త్యజించిన వాడు. కానీ ఈరోజు ఏ గురువు కూడా అరే వ్యసనాలకు నువ్వు దూరంగా ఉండు, సాధన చేయి, ఉన్నత రుచి అలవర్చుకుంటే అగమ రుచులను నువ్వు త్యజించగలవు బోధించట్లేదు. వాళ్ళకే విశ్వాసం లేదు. కానీ నిజమైనటువంటి గురువు శిష్యుణ్ణి తనలో ఉన్నటువంటి అనర్థాల నుంచి విముక్తుల్ని చేయడానికి ప్రయత్నం చేయాలి, వ్యసనాలకు దూరం చేయాలి. సో అందువల్ల మరి ఈ వ్యసనాలు భాగవతం ప్రకారం మనం చూసినట్లయితే ఈ 4 వ్యసనాలు ఎక్కడుంటాయి? అక్కడ కలిపురుషుడు ఉంటాడు. కలిపురుషుడు ఎక్కడుంటే అక్కడ కల్తీలు, కొట్లాటలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి. అక్కడ శాంతి ఉండదు. పరీక్షిత్ మహారాజు ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తూ ఉంటే ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకుని ఉన్నాడు. తన యొక్క ఆయుధంతో ఒక గోవును ఒక వృషభాన్ని కొడుతూ ఉన్నాడు. గోవు తల్లికి సమానం, వృషభం తండ్రి. మరి గోవు గాయపడి ఉంది. ఆ వృషభం 3 పాదాలు విరిగిపోయి ఉన్నాయి, ఒక్క పాదం మీద గెంతుతూ ఉంది. అప్పుడు పరీక్షిత్ ఆగ్రహించాడు. అరే, నా రాజ్యంలో ఇంత దుశ్చర్య చేసేటువంటి దుర్మార్గుడు ఎవరు? నేను వధించేస్తానని చెప్పి ఆయుధాలు తీసుకున్నాడు. పరీక్షిత్తు చేతిలో తప్పించుకునే అవకాశం లేదని గ్రహించినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు కలిపురుషుడు. చాలా కపటంగా నటిస్తూ, కలియుగంలో చూడండి అందరి మధ్యలో కపట వ్యవహారమే, నిజమైన ప్రేమ లేదు. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, స్నేహితుల మధ్యలో ప్రతిదీ కూడా వ్యాపారమే. అంటే ప్రేమగా వాడు మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేయకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవ్వడూ ప్రేమను చూపించడు. ప్రతిదీ కల్తీనే కలియుగం, కలి యొక్క ప్రభావం. వీడు కూడా కలిపురుషుడు. కపటంగా అందరికీ రక్షణ ఇచ్చేటువంటి నేను శరణార్థుణ్ణి, నిన్ను శరణు వేడుతూ ఉన్నాను, నన్ను క్షమించి నన్ను విడిచిపెట్టని వేడుకుంటూ ఉన్నాను. అప్పుడు పరీక్షిస్తున్నాడు, శరణాగతి కోరావు కాబట్టి నిన్ను క్షమిస్తాను, ఈ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. వాడేమంటున్నాడు, అందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి మీరు నాకెందుకు ఆశ్రయం ఇవ్వరు, నాకు ఆశ్రయం ఇవ్వండి అంటున్నాడు. తెలియగా పరీక్షిత్ మహారాజు తన రాజ్యంలో ఈ 4 వ్యసనాలు ఎవరు చేయరు అన్నటువంటి పూర్ణ విశ్వాసంతో 4 ప్రదేశాలలో ఉండొచ్చు అన్నాడు. అది మాంసభక్షం ఎక్కడ జరుగుతుందో, వ్యభిచారం ఎక్కడ జరుగుతుందో, మద్యాన్ని ఎక్కడ సేవిస్తారో, జూదం ఎక్కడ ఆడతారో, ఈ 4 ప్రదేశాల్లో నీకు నివాస స్థానం అన్నాడు. కలిపురుషుడికి అర్థమైంది, తెలివిగా నన్ను బయటకు పంపించడానికి 4 ప్రదేశాలు ఇస్తున్నారు. పరీక్షిత్తు యొక్క ధర్మ పరిపాలనలో ఈ 4 వ్యసనాలు చేసేవాడు ఎవడు ఉంటాడు? అటువంటిప్పుడు నాకు ప్రవేశమే లేదు అని తెలియగా ఇంకొక ప్రదేశం నాకు ఇవ్వండి అన్నాడు. ఏంటా ప్రదేశం అంటే కాంచనం, బంగారం ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ నాకు. ఈరోజు యుద్ధాలన్నీ బంగారం కోసమే జరిగాయి. మరి 5 స్థానాల్లో కలిపురుషుడున్నాడు. ఎవరైతే ఈ వ్యసనాలకు లోబడి ఉంటాడో అక్కడ కలిపురుషుడున్నాడు. అక్కడ శాంతి లేదు, సౌఖ్యం లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. మరి అటువంటి ప్రదేశాల్లో శాంతిగా జీవనాన్ని ఎట్లా గడిపేదానికి అవకాశం ఉంది? గురువులు శిష్యులను ఇటువంటి దుస్థితి నుంచి, స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ఒకరోజు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు,
భారతదేశం నుంచి ఎవరు వచ్చినా కానీ ఏదో ఒక చమత్కారం చేస్తారు, ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదు అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసినటువంటి మ్యాజిక్ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. ఆ వ్యక్తి నేను చూడలేదు అన్నాడు. అప్పుడు నవ్వుతూ చెప్పారు, నా ముందు 7-8 వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు. మీకు బోడి కొట్టి, పిలకబెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా చేశాను. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది, చమత్కారం ఏముంటుంది? గురువు శిష్యునిలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించి, మృగత్వాన్ని తొలగించి, రాక్షసత్వాన్ని తొలగించి, సద్భావనలతో నిండినటువంటి ఒక సత్పురుషునిగా శిష్యుణ్ణి తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఆధ్యాత్మిక గురువుకు ఉంది. అంతేగాని నాకేదో నలుగురు ఫాలోవర్స్ ఉన్నారు, నేను పెద్దవాణ్ణి అని అనిపించుకునేదానికి కాదు గురువు. ఆ గురువు శిష్యుల్లో ఉన్నటువంటి అనర్థాలను తొలగించి, అతనిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించి, పవిత్రమైనటువంటి చైతన్యం అతనిలో పెంపొందించేటట్టుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఆధ్యాత్మిక గురువుకు ఉంది. అటువంటి ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొందాలా అని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. తత్వాన్ని దర్శించినవాడు గురువు కాంప్రమైజ్ కాదు, ఆ పరిస్థితిని బట్టి పోవాలా కాదు. అటువంటి కాంప్రమైజ్ అవడం వల్లే ఈరోజు సమాజం రోజు రోజుకి కూడా కుళ్ళిపోతూ ఉంది, దిగజారిపోతూ ఉంది. మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. మానవతా విలువలు పోతే మనం మృగాలవుతాం, ఆధ్యాత్మిక విలువలు పోతే రాక్షసులమవుతాం. మరి రాక్షసులు మానవులు, రాక్షసులు మృగాలు ఉన్నటువంటి సమాజంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి రాదు. రాక్షసులు, హిరణ్యకశిపు వాడు బంగారానికి మెత్తటి పాన్పులకు బానిసైన వాడు హిరణ్యకశిపు. రావణ ఇతరుల యొక్క రోదన వాళ్ళు విలపిస్తూ ఉంటే వినాలా అన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు రావణుడు. చరిత్రలో మనం ఒక్క హిరణ్యకశిపుడు, ఒక్క రావణుడి గురించే మనం విన్నాం. మరి మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు లోపిస్తే రావణుల సంఖ్య పెరుగుతుంది సమాజంలో, హిరణ్యకశిపుల యొక్క సంఖ్య పెరుగుతుంది సమాజంలో. అటువంటప్పుడు శాంతి సమాజంలో ఏ రకంగా ఉంటుంది ఇది మనం గుర్తించాలి. మరి గురువు పవిత్రమైన ఆత్మ బోధన వల్ల, ఆధ్యాత్మిక జ్ఞాన బోధన వల్ల వ్యక్తులలో పరివర్తన తీసుకుని వచ్చి సత్సమాజాన్ని నెలకొల్పేటువంటి మహత్తరమైనటువంటి బాధ్యత గురువుకుంది. అందువల్ల స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నీవు ఎప్పుడైతే కృష్ణ భక్తుడు అవ్వాలని అనుకుంటున్నావో ఆ రోజు నుంచి నీ భుజస్కంధాల మీద చాలా గొప్ప బాధ్యత ఉంది అని. అందువల్ల మనం ఆ పవిత్రమైనటువంటి తత్వాన్ని దర్శించినటువంటి గురువుకు శరణాగతి పొంది మనం ఆయనకు సేవలు చేసి ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకొని తద్వారా మన చైతన్యాన్ని మనం అభివృద్ధి చెందించుకునే దానికోసం ప్రయత్నించాలా. గురువు శిష్యుని యొక్క బంధం అంటే అదేదో కేవలం ఫ్యాషన్ కాదనమాట, వ్యాపారం కాదు. అది ఏ రకంగా ముడి వజ్రం దాన్ని చెక్కితే, సాన పట్టితే షైనింగ్ పెరిగి దాని విలువ పెరుగుతుంది. అదే రకంగా మనల్ని కూడా గురువు మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ చెక్కి ఒక మేలిమి వజ్రములాగా, ఒక ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మగా తీర్చిదిద్ది భగవత్ సేవలో కైంకర్యం చేసినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. అటువంటి చేయగలిగినటువంటి గురువుకి మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం సార్థకత ఏర్పడుతుందన్నమాట. ఆ గురువుకి శరణాగతి పొందకుండా నేను నా అంతట నేనే వికాసాన్ని పొందుతాను అంటే అది వీలు కాదు. ఎందువల్ల అంటే ఇక్కడ ముఖ్యంగా తత్వదర్శన, ఆ తత్వాన్ని దర్శించినటువంటి వాడు గురువు. ఆ తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి మనం శరణాగతి పొందాలా అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మరి గురువు ఏం చేస్తాడు? ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అనర్థం ఏంటి?
అహంకారం, నే అహం ఆకార, నాలో ఉన్నటువంటి నేను ఈ శరీరం అన్నటువంటి భావన, ఆ శరీర భావన తొలగించేటువంటి వాడు గురువు అన్నమాట. సో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించేటువంటి వాడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. ఎప్పుడైతే ఆ గురువుకి శరణాగతి పొందుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తారు. అందువల్లనే చరిత్రలో మనం చూసినట్లయితే ఎంతో మంది వ్యక్తులు ఆ గురువుకి శరణాగతి పొందినప్పుడే వాళ్ళు ఈ యొక్క సంసారం నుంచి విముక్తిని పొందారు. మరి ఆ గురువు సూచించేటువంటి సూచనలు కూడా మనం తీవ్రంగా పాటించాలన్నమాట. ఉదాహరణకి అర్జునుడు, ద్రోణాచార్యుల వారు ఆయన అందరినీ పరీక్షిస్తూ ఉన్నారు, విని విద్యకు ఎవరెవరు అర్హులు అని చెప్పి. ఒక చెట్టు మీద ఒక పక్షి, ఆ పక్షి యొక్క నేత్రానికి బాణాన్ని కొట్టాలని చెప్పి భీముడికి ఇచ్చారు ధనుర్బాణాలు. నాయన నీకేం కనిపిస్తుంది అన్నారు. వెనకాల కొండలు, చెట్టు అన్నీ కనిపిస్తున్నాయి. తన దుర్యోధనుడికి ఇచ్చారు, నాకు కూడా ఏవేవో కనిపిస్తున్నాయి అన్నారు. కానీ అర్జునుడికి మాత్రం చెట్టు కనిపించలేదు, చెట్టు మీద పక్షి కనిపించలేదు, కేవలం ఆ కన్ను మాత్రమే కనిపించింది. అదే రకంగా మనం ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినప్పుడు నా జీవిత గమ్యం ఏమిటి? కేవలం ఆహార, నిద్ర, భయమైతునం, ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం చేయడం, ఇవన్నీ జంతువులు కూడా చేస్తాయి. కానీ ఈ విలువైన మనుష్య జన్మ నేను ఎందుకు పొంది ఉన్నాను? ఏకే హాకున్నందున ఒకే గమ్యం, ఆ యొక్క దేవదేవుడైనటువంటి కృష్ణుని చేరుకోవడం. అప్పుడే ఈ దుఃఖాలయం నుంచి విముక్తిని పొందినప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆ రకంగా ఆ గురువు ఇచ్చినటువంటి సూచనలను పూర్తి ఏకాగ్రతతోటి పాటిస్తూ పురోభివృద్ధిని సాధించడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఏదో చరిత్రలో లాలు కాలు అని చెప్పి ఇద్దరు ధనికుడైనటువంటి వ్యక్తి యొక్క కుమారులు ఉన్నారంట. ఒక గురువుని ఏర్పాటు చేసి విద్యను నేర్పించమంటే వాడికి ఏం చెప్పినా విద్య నేర్చుకోవట్లేదు. ఒకరోజు విద్య అన్నట్టుగా కాకుండా యాదృచ్ఛికంగా వాళ్ళకి విద్య నేర్పిస్తామని ఒక ఆవు పోతూ ఉంటే గురువు అడిగాడంట, అరే లాలు, ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయన్నాడంట. వాడు 1, 2 అని లెక్క పెట్టే లోపల ఇంకోసారి కాలు చెప్పాడు. అరే లాలు, ఈ రకంగా నీకు 1, 2 నేర్పిస్తున్నాడు రా గురువు గారు అన్నాడంట. వాడు గప్ చిప్ అని చెప్పి నోరు మూస్తాడు అనమాట. సో వాళ్ళు ఒకరోజు ఎక్కడికో తీర్థయాత్రకు వెళ్తూ ఒక బస చేశారు ఒక ప్రదేశంలో. గురువుగారు నిద్రపోయిన తక్షణమే వెళ్ళిపోయి ధూమపానం చేసి వచ్చేసారంట. ఆ వాసన గురువు గారికి మెలకు వచ్చేసింది. గురువు మేలుకునేసరికి నిద్ర నటిస్తూ ఉన్నారు. వాళ్ళ చేతులు ముక్కు దగ్గర పెట్టుకున్నారంట, వాసన వస్తూ ఉంది. అరే ఏంట్రా ధూమపానం చేశారా అన్నారంట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, గురువు గారు మాకులాగనే ప్రాబ్లం ఉన్నటువంటి ఎవరో వ్యక్తి మా చేతులు ఉపయోగించుకొని వాడు ధూమపానం చేశాడు, అందుకని మా చేతులు వాసన వస్తూ ఉన్నాయని. అప్పుడు ఆ గురువు చెప్పాను, మిమ్మల్ని ఎవరు మార్చలేరా నాయన అన్నారు. ఆ రకంగా కాదు, ఆధ్యాత్మిక చింతనలో నిజంగా నేను ఉద్ధరింపబడాలా. దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? మనం ఉన్నది దుఃఖాలయం. ఈ దుఃఖాలయం నుంచి విముక్తిని పొందాలా అంటే భగవంతుడు చెప్తున్నాడు, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాలు దర్శనం ఇవి ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. మాముతేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటూ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం గురువుని ఆశ్రయించి ఆ గురువు చూపించినటువంటి సత్మార్గంలో నడుచుకుంటూ సాధన చేస్తూ మనల్ని మనం ఉద్ధరింపజేసుకునేదానికి ప్రయత్నం చేయాలా. ఆ గురువు కూడా శిష్యుణ్ణి ఈ సంసారం నుంచి విముక్తిని చేసి స్వామి సన్నిధికి చేర్చేటువంటి దృక్పథం తప్పించి ఇంకా వేరే దృక్పథం ఏది కూడా గురువుకు లేదు. ఆ భగవంతుడు ఇచ్చిన తత్వాన్ని కూడా యథాతథంగా శిష్యునికి బోధించేవాడే నిజమైనటువంటి గురువు. తన స్వార్థం కోసం తత్వంలో చేర్పులు మార్పులు చేసి శిష్యులకు బోధించి వాళ్ళని తికమక పెట్టి తన పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిజమైనటువంటి గురువులు కాదు. ఆ దేవదేవుడిచ్చిన సందేశాన్ని యథాతథంగా శిష్యుని బోధించి శిష్యుని ఈ సంసారం నుంచి విముక్తిని పొందించి స్వామి సన్నిధికి చేర్చడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. సో అందువల్ల ఆ గురువు ఇచ్చిన సూచనలు మరలా సాధన కూడా చేయాలి. గురువు, మనం బావిలో పడిపోయి ఉన్నాం, బయట రావాలంటే గురువు ఏం చేస్తాడు? తాడు అందిస్తాడు. మరి మనం గురువు గారు మీరు కిందకు వచ్చి ఆ తాడెట్టు పట్టుకోవాలో కూడా చెప్పండి అంటే బావిలోకి వచ్చి, అది కాదు. అట్లీస్ట్ మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి అంటే ఆ తాడు పట్టుకునేదానికన్నా మనం స్తోమత కలిగి ఉండాలి. ఆ గురువు చూపించిన ధర్మ మార్గాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కలియుగంలో 4 వ్యసనాలకు దూరంగా ఉండడం, దానికి నిగ్రహ శక్తి కావాల. మరి నామం ఎవరైతే చేస్తారో వాళ్ళలో నిగ్రహ శక్తి వస్తుంది.
ఈ వ్యసనాలకు దూరంగా ఉండడానికి వాళ్ళలో నిగ్రహ శక్తి వస్తుంది. సో అందువల్ల మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఇవి 4 వ్యసనాలే సమాజాన్ని రోజు రోజుకి దిగజారుస్తూ ఉన్నాయి. ఆ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ఉండడానికి నిగ్రహశక్తి కోసం నామస్మరణ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాథరో పరతరోపాయిత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుడు ఎవరైతే చెప్పిస్తారో కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాథరో పరతరోపాయిత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ప్రతినిత్యం 108 సార్లు ఈ మహామంత్రాన్ని జపించండి. ఈ 4 వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ గృహాలు వైకుంఠంగా మారుతాయి. వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశాలు. ఆ వైకుంఠంగా మీ గృహాలను మార్చుకొని ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాజితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపి